మ్యాక్స్ మరియు లూనా బంగారు మార్గంలోకి అడుగుబెట్టారు. తాబేలు వాళ్ళతో కలిసి వెళ్ళలేకపోయింది, కానీ వారికి మంచి జరగాలని కోరుకుంది. ధైర్యంతో వారు పర్వతం యొక్క మెరుస్తున్న సొరంగంలోకి ప్రవేశించారు. గోడలు నక్షత్రాల వలె మెరుస్తూ ఉండగా విస్తారమైన గుహలోకి చేరుకున్నారు. అక్కడ పెద్ద క్రిస్టల్ స్తంభాలు వారికంటే చాలా ఎత్తుగా ఉన్నాయి. లూనా నోటిలోని స్క్రోల్ మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంది. అనుకోకుండా శక్తివంతమైన స్వరం గుహను నింపింది. నిజమైన స్నేహితులు మాత్రమే పర్వతం యొక్క హృదయాన్ని తెరవగలరు అని అకస్మాత్తుగా ఒక శబ్దం వినపడగానే భూమి రెండుగా విడిపోగా మ్యాక్స్ మరియు లూనాను రెండుగా వేరు చేస్తుంది. మ్యాక్స్ బిగ్గరగా "జాంప్ లూనా, నేను నిన్ను పట్టుకుంటాను" అని చెప్పగా దూకుతుంది. పగిలిన నేల మూసివేయబడుతుంది. "మీ స్నేహం పర్వతం యొక్క హృదయాన్ని మేల్కొల్పింది" అంటూ ఒక స్వరం వారికి వినిపిస్తూ ఉండగా కొత్త అడ్వెంచర్ మళ్ళీ మొదలవుతుంది.